ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మా దేవాని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఉదయకాలమందు నీ మందిర ఆవరణములో చేరి నీ నామమును బట్టి స్తుతించి ఆరాధించే భాగ్యం ఇచ్చినందుకై స్తోత్రాలు. ఈ దినం మీరు మాతో మాట్లాడబోతున్నందుకై స్తోత్రాలు. నీ వాక్యము ద్వారా మమ్మల్ని అందరినీ బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. ఆన్లైన్లో నీ వాక్యం వింటున్న ప్రతిని ప్రియ బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని నీ బిడ్డలను మీరు ఆశీర్వదించి దీవించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో నుండి 12వ పాట, దేవ సంస్తుతి చేయవే మనస. కొన్ని వచనాలు పాడుకుందాం. దేవ సంస్తుతి చేయవే మనసా, శ్రీమంతుడగు యెహోవా సంస్తుతి చేయవే మనసా. దేవ సంస్తుతి చేయు మానా, జీవమాయే యెహోవా దేవుని పావన నామమును తెంచుమా. నాయంతరంగములో వసించు నో సమస్తమా. ఆ కారణము చే దేవ సంస్తుతి చేయవే మనసా. జీవమాయే యెహోవా నీకు చేసిన మేలను మరువకు, నీవు చేసిన పాతకంబులను మన్నించి జపు లేవియన్లే కుండ చేయును. ఆ కారణము చే దేవ సంస్తుతి చేయవే మనసా. ప్రభువు నీతి పనులు చేయున్, బాధితులకు న్యాయమిచ్చున్, ఇప్పుడు మార్గము తెలిపే మోషేకు, ధన కార్యములను ఇశ్రాయేలు జనముకు. ఆ కారణము చే దేవ సంస్తుతి చేయవే మనసా. పడమటికి దూర్పెంత ఎడమో, పాపములకును మనకునంత ఎడము కలుగా చేసియున్నాడు. మన పాపములను ఎడముగానే చేసియున్నాడు. ఆ కారణము చే దేవ సంస్తుతి చేయవే మనసా. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. గత కొన్ని రోజుల నుండి శ్రమల దినాలు గుండా వెళుతున్నాము. దేవుని మహాకృపను బట్టి తన వాక్యము చేత ప్రభువు మనల్ని బలపరుస్తూ ముందుకు నడిపిస్తున్న విధానాన్ని బట్టి కూడా నేను దేవునికి ఎంతగానో వందనాలు తెలియచేస్తున్నాను.
ఈ దినము ఎన్నో రోజుకు వచ్చాం? 22. ఈ దినము ఒక శ్రేష్టమైన అంశాన్ని మనం వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ట్రాన్స్ఫర్మేషన్ టాపిక్. ట్రాన్స్ఫర్మేషన్, దీనికి తెలుగులో చాలా అర్థాలు ఉన్నాయి. పరివర్తన, రూపాంతరం, స్వభావం మారటం, మార్పు చెందటం. ఒక వ్యక్తి యేసును అంగీకరించిన తర్వాత ఆ వ్యక్తి జీవితంలో పరివర్తన రావాలి, మార్పు కనబడాలి. ఆ వ్యక్తి యొక్క స్వభావం మార్చబడాలి. ఆ వ్యక్తి యొక్క నూతనత్వం బయటకు కనబడాలి. ప్రభువును ఎరుగక ముందు ఎలా బ్రతికావో, ఎలా నడుచుకున్నావో, ఎలా మాట్లాడేవారవో, ప్రభువును ఎరిగిన తర్వాత కూడా అలాగే ఉంటే, ఎలాంటి మార్పు లేకుండా ఉంటే ఇంకా నీ జీవితంలో పరివర్తన చెందలేదనే అనుకోవాలి. నీలో ఆ ఆధ్యాత్మిక సంబంధమైన మార్పు రాలేదని తలంచాలి. ఈరోజు ప్రభువు నీతోనే మాట్లాడుతున్నాడు. నీలో పరివర్తన కలగాలని, మీ స్వభావం మారాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రభువును సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాత, ఆయన యందు విశ్వాసం ఉంచిన తర్వాత ఒక వ్యక్తిలో కలగవలసినటువంటి మార్పు ఎలా చూడగలము అని మనం గమనిస్తే, దేవుని వాక్యములో కొన్ని విషయాలను ఈ దినము మనం ధ్యానం చేసుకుందాం. రక్షించబడినటువంటి వ్యక్తి కనబడవలసినటువంటి మార్పు ఒకటి. ఆ రక్షించబడినటువంటి వ్యక్తి క్రీస్తు సారూప్యములోనికి వస్తాడు. యేసుక్రీస్తు స్వభావం, యేసుక్రీస్తు లాంటి స్వభావములోనికి మార్పు చెందిన వ్యక్తి, రక్షణ పొందిన వ్యక్తి ఈ విధమైనటువంటి రూపాంతరం చెందుతాడు. యేసుక్రీస్తు యొక్క స్వభావం ఏమిటి? ఒకటి ప్రేమ, త్యాగం, పరిశుద్ధత, నీతి, దయాగుణమనే మొదలైనటువంటి గుణాలు యేసు ప్రభువుకు చెందినటువంటి స్వభావం అది. ఒకవేళ వీటికి వ్యతిరేకమైన స్వభావం మన యందు ఉంటే, ఇంకా మనము పరివర్తన చెందలేదని, మన స్వభావం మారలేదని, మనం ఇంకా రూపాంతరం చెందలేదనే అనుకోవాలి. రక్షించబడినటువంటి వ్యక్తి జీవితంలో మొదటి మార్పు ఏంటంటే క్రీస్తు సారూప్యములోనికి రావాలి. యేసుక్రీస్తు అంగీకరించిన నీలో యేసు కనబడాలి, ఆయన స్వభావం కనబడాలి, నీ యందు దేవుని ప్రేమ కనబడాలి, మీ యందు ఆ త్యాగం కనబడాలి, ఆ నీతి కనబడాలి, ఆ పరిశుద్ధత కనబడాలి, ఆ దయాగుణం మనలో కనబడాలి. మన స్వభావం పోయి యేసుక్రీస్తు యొక్క స్వభావం మనము కలిగి ఉండాలని దేవుని వాక్యం తెలియచేస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రారంభ విశ్వాస జీవితంలో కనబడిన ఈ యేసు స్వభావం మనలో రాను రాను ఆ స్వభావాన్ని కోల్పోతూ ఉన్నాం. రాను రాను ఆ స్వభావాన్ని కోల్పోతున్నాం. ఫేడ్ అవుట్ అనే మాట ఒకటి ఉన్నది. ఫేడ్ అవుట్ అంటే నకిలీ బంగారం, రోల్డ్ గోల్డ్. అది మొదటిగా మనం కొన్నప్పుడు బంగారంతో సమానంగా దగదగలాడుతుంది. ఆ తర్వాత కొన్ని రోజులైన తర్వాత అది ఫేడ్ అవుట్ అవుతుంది. దానికి ఉన్నటువంటి ఆ మెరుపు తగ్గిపోతుంది. ఇంకా కొన్ని రోజులు ఆ నకిలీ బంగారాన్ని మనం వాడుతున్నప్పుడు అది పూర్తిగా తన స్వభావాన్ని కోల్పోయి తన నిజ స్వభావాన్ని బయటపెడుతుంది. ఆత్మీయ జీవితంలో కూడా ప్రియ దేవుని బిడ్డలారు, చాలామంది రక్షించబడినప్పుడు కలిగి ఉన్నటువంటి విశ్వాసం, రక్షించబడినటువంటి ఆ తొలి దినాల్లో కనబరిచినటువంటి భక్తి జీవితం రాను రాను ఏమవుతున్నదంటే ఫేడ్ అవుట్ అవుతున్నది, అది తగ్గిపోతూ ఉన్నది. అందుకనే ప్రభు అంటున్నాడు,
దేవుని వాక్యం సెలవిస్తుంది, రక్షించబడినటువంటి వ్యక్తి ఫేడ్ అవుట్ అవ్వడానికి లేదు, మసకబారిపోకూడదు. ఆ వ్యక్తి అనుదినము ఇంకా నూతనత్వాన్ని కలిగి ఉండాలి. యేసుక్రీస్తు స్వభావం, క్రీస్తు సారూప్యంలోనికి రావాలి. ఒక వ్యక్తి, బలమైనటువంటి వ్యక్తి అనారోగ్యం వచ్చినప్పుడు ఏమవుతాడు? ఆ అనారోగ్యం వచ్చిన తర్వాత అతని అందం, అతని బలం అన్నీ కూడా ఫేడ్ అవుట్ అయిపోతాయి, తగ్గిపోతాడు, ఆ స్వరూపం మారిపోతుంది, ఆ బలహీనుడైపోతాడు. కానీ ఆరోగ్యం పొందుకున్న తర్వాత, స్వస్థతను అందుకున్న తర్వాత ఆ వ్యక్తి తిరిగి బలాన్ని పొందుకుంటాడు, శక్తిని పొందుకుంటాడు, మరలా తన స్వరూపం మార్చబడుతుంది. మనము కూడా రక్షించబడినటువంటి వ్యక్తి జీవితం మరి ఆరోగ్యంగా ఉండాలి, దేవుని యొక్క శక్తిని పొందుకున్న వారమై ఉండాలి. కాబట్టి మొట్టమొదటి రక్షించబడిన వ్యక్తిలో కనబడవలసింది ఏమిటి అంటే క్రీస్తు సారూప్యములోనికి రావటం, క్రీస్తు సారూప్యంలోనికి రావటం. మరి రెండవ విషయాన్ని మనం చూద్దాం. రెండవ విషయం ఏంటంటే మన బిహేవియర్ మారాలి. మన బిహేవియర్, విశ్వాస జీవితంలో ప్రవర్తనలో మార్పు రావాలి. హృదయంలో మార్పు రావాలా, మనస్సు మారాలి. ఈ రెండు జరగాలి. హృదయం మారాలి, మనసు మారాలి. ఒక ఉదాహరణ పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. యూదా ఇస్కరియోతు, మరి అతని హృదయం మార్చబడలేదు, అతని మనసు కూడా మార్చబడలేదు. యేసు ప్రభు 12 మంది శిష్యులలో ఒకటిగా ఉన్నాడు. యేసు ప్రభుతో తిరిగాడు, ఆయన బోధలు విన్నాడు, ఆయన చేసిన అద్భుతాలు చూశాడు. అయినా తన బిహేవియర్లో ఎటువంటి పరివర్తన లేదు. యేసు ప్రభు శిష్యుని చేరకముందు ఏ విధమైనటువంటి ప్రవర్తన కలిగి ఉన్నాడో యేసు ప్రభును వెంబడిస్తూ కూడా అదే విధమైన ప్రవర్తనను కలిగి ఉన్నాడు. కారణం ఏమిటి అంటే మరి యూదా ఇస్కరియోతు హృదయం, మనసు మార్పు చెందలేదు. ఆయన బోధలు విన్నా కూడా మారలేదు. 30 వెండి నాణ్యములకు ఆశపడి యేసును ప్రధాన యాజకులకు అప్పగించినటువంటి వ్యక్తిగా మనం చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, యేసును సొంత రక్షకునిగా అంగీకరించి నమ్మి బాప్తీసం తీసుకున్న వారిలో మనసు మారాలి, మనసు మారాలి, నీ హృదయం మారాలి. ఈనాడు సంఘములో సంఘ కాపరి దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. సంఘ కాపరి చేత ఆత్మీయ హెచ్చరికలు వింటూ ఉన్నారు. అనుదినము దేవుని వాక్యమును చదువుతూ ఉన్నారు. దేవుడే మాట్లాడుతున్నాడు. అయినా చాలామంది జీవితాలలో ఈ యూదా ఇస్కరియోతు కలిగి ఉన్నటువంటి ప్రవర్తననే కలిగి జీవిస్తున్నారు. ఈ లెంట్ డేస్లోనైనా మన ప్రవర్తనను మార్చుకోవాలి, మన బిహేవియర్ మారాలి, నీ మనస్సు మారాలి, నీ హృదయం మార్చబడాలి. దేవుని వాక్యం అనుదినము చదువుతూ ఉండాలి, ధ్యానిస్తూ ఉండాలి. దేవుని వాక్యం మన నడతలను మారుస్తుంది. మన నడతలను మార్చేది దేవుని వాక్యం. మన బిహేవియర్ మారాలి, మన మనస్సు మారాలి. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. మనసు మారాలి, మనసు మార్చుకోవాలి. ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, నీ మనస్సు మారాలని ప్రభువు సెలవిస్తున్నాడు. నీ బయట బిహేవియర్ మారాలి, అంతరంగంలో నీ మనస్సు మారాలి, మార్పు చెందాలి. మనలో క్రైస్తవుల్లో ఎక్కువగా పైకి కనబడే బిహేవియర్ మారుతున్నది, కానీ అంతరంగానికి సంబంధించిన బిహేవియర్లో మార్పు రావటం లేదు చాలామంది జీవితాల్లో. అందుకనే దేవుని వాక్యం సెలవిస్తుంది, మీ మనస్సు మారాలి, మీ మనస్సు మారాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఒక మాట రాయబడి ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, 2వ అధ్యాయము 5వ వచనంలో అపోస్తుడైనటువంటి పౌలు ఇలాగంటాడు, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండండి. మీ మనస్సు మార్చుకోనండి. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సును మీరు కలిగి ఉండండి. ఏమిటి యేసు క్రీస్తు మనస్సు? యేసు ప్రభు మనసు ఏమిటి?
దేవుని వాక్యాలు అంటాడు, నేను సాత్వికుడును దీన మనసు గలవాడును అంటాడు. క్రీస్తు కలిగి ఉన్న మనసు దీన మనసు. కాబట్టి మన మనస్సు మారాలి. ప్రభువును వెంబడించే ప్రతి వ్యక్తిలో, ప్రభువును విశ్వసించేటువంటి వారిలో, క్రీస్తు కొరకై జీవించేటువంటి వ్యక్తిలో, విశ్వాసం కలిగిన వారిలో చెందవలసిన మార్పు ఏమిటంటే, పరివర్తన ఏమిటంటే, ఏం మారాలి అంటే మనస్సు మారాలి. క్రీస్తు యేసుకు కలిగిన ఆ మనస్సును మనము కలిగి ఉండాలి. మనస్సు మారిందనుకోండి, మీ జీవితంలో అన్నీ మారినట్టే. మనసు మారితే అన్నీ మారినట్లే. అందుకనే రోమపత్రిక 12:2లో మీ మనస్సు మారి నూతన మగుటు వలన రూపాంతరము పొందుడు అంటాడు. ప్రభువును అంగీకరించిన, దేవుని వాక్యం వింటున్న, క్రమముగా దేవుని మందిరానికి వెళ్ళిన, ఉజ్జీవ సభలకు వెళ్ళిన, ఉపవాసం ఉండి ప్రార్థించిన నీ మనస్సు మారకపోతే, యేసుక్రీస్తు కలిగిన మనస్సు నీవు కలిగి ఉండకపోతే, మీ శరీర సంబంధమైన మనస్సు మారి యేసుక్రీస్తు యొక్క మనస్సుకు రూపాంతరము చెందకపోతే, ఈ శ్రమల దినాల్లోనైనా మన మనస్సును మార్చుకొని యేసుక్రీస్తు కలిగిన దీన మనసు కలిగి మనము జీవించుదాం గాక. ఇక రెండో విషయం, హృదయం మారాలి. హృదయం మారాలి. హృదయాన్ని గురించి దేవుని వాక్యం సెలవిస్తున్నది. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 7 నుండి 9 వచనాలు లేదా 9 నుండి 10 వచనాలు మనం గమనిస్తే, హృదయము అన్నిటికంటే మోసకరమైనది. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దానిని గ్రహింపగలవాడెవడు? ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవాను అను నేను హృదయమును పరిశోధించువాడను అని అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, హృదయం అన్నిటికంటే మోసకరమైనది. హృదయం మనలను మోసం చేస్తుంది. కొన్నిసార్లు కొందరు అంటూ ఉంటారు, నేను హృదయపూర్వకంగా ప్రేమించాను, హృదయపూర్వకంగా నేను నమ్మాను, కానీ ఇప్పుడు నేను మోసపోయాను అని అంటారు. కానీ నేను ఇప్పుడు మోసపోయాను. ఒకని హృదయం ఎలాంటిదో గుర్తుపట్టడానికి కూడా వాక్యములు 2 విషయాలు మనకు కనబడుతున్నాయి. ఒకని హృదయం మంచిదా చెడ్డదా అనేది తెలుసుకోవడానికి కూడా వాని ప్రవర్తనను బట్టి, వాని అంటే బిహేవియర్ను బట్టి, 2 వాని క్రియలు ఫలమును బట్టి ఆ ఎదుటివారి హృదయం ఎలాంటిదో తెలుసుకోవచ్చు. హృదయం ఎలాంటిదో తెలుసుకోవచ్చు. అందుకని ప్రభు ఏం చేస్తున్నాడు, దేవుడు ప్రతి వాని హృదయమును పరిశోధించుచున్నాడంట. ఎందుకు? ప్రతిఫలం ఇవ్వడానికి. హృదయం మారాలి. ప్రభు అంటున్నాడు, నీ హృదయము మార్చుకోవాలి. ఈరోజు మన హృదయాలు మార్చబడాలి. ప్రియ దేవుని బిడ్డలారా, నీ హృదయం మారాలి. నీ హృదయాన్ని శుద్ధిపరచుకోవాలి. నీ హృదయంలో ఉన్న దుష్ట ఆలోచనలు, తలంపులు అన్నిటిని విషయంలో ఒక మార్పు చెందాలి. మన హృదయాన్ని దేవుడు మార్చడానికి అవకాశం ఇవ్వాలి. ఏమని దేవుని వాక్యంలో ఉన్నది? యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చూస్తే, యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము 26వ వచనాన్ని ఒకసారి చూద్దాం. అక్కడ దేవుడు హృదయాన్ని గురించి మాట్లాడుతున్న మాటలు మనకు కనబడతాయి. నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను అని అంటున్నాడు. ప్రభువుని ఎరిగిన నీ జీవితంలో రాతి గుండె నుంచి మాంసపు గుండెకు మార్పు చెందాలి. కఠినమైనటువంటి హృదయము మరి మారాలి. దేవుడే హృదయాన్ని మార్చేది. మన ప్రవర్తనను మార్చుకోవచ్చు, మన మనసును మార్చుకోవచ్చు, కానీ హృదయాన్ని మాత్రం దేవుడే మార్చగలిగిన శక్తి కలిగిన వాడు. అందుకని మన హృదయాన్ని ప్రభువుకి ఇవ్వాలి. హృదయం మారకపోతే దేవుణ్ణి అర్థం చేసుకోవటం కష్టం. నీ హృదయం మారకపోతే దేవుణ్ణి అర్థం చేసుకోవటం కష్టం. ఆయన ప్రేమను అర్థం చేసుకోలేం, ఆయన క్షమాపణను అర్థం చేసుకోలేం, ఆయన రక్షణను అర్థం చేసుకోలేం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పటికీ కూడా ఇంకా నీ హృదయం మార్పు చెందకపోతే, భక్తి జీవితంలో కొనసాగుతూ ఉంటే, దేవుడే నీ హృదయాన్ని, దాని స్వభావాన్ని మారుస్తానని అంటున్నాడు.
దేవుని వాక్యంలో ఒక మాట రాయబడి ఉంది, నీ హృదయము నాకిమ్ము, నీ హృదయము నాకిమ్ము అని ప్రభువు అడుగుతూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో ప్రభువుకు నీ హృదయాన్ని అప్పగిస్తే దేవుడు నీ హృదయాన్ని మార్చి, నీ హృదయ స్వభావాన్ని మార్చి, మరి రాతి లాంటి నీ హృదయాన్ని మాంసపు గుండెగా మార్చి ప్రభు ఒక నూతన స్వభావాన్ని దేవుడు నీకు ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. ఈరోజు నీ హృదయాన్ని దేవునికి అప్పగించు. నీ హృదయాన్ని నూతనపరిచి శుద్ధి చేసి నూతన స్వభావం కలుగజేసి ఇస్తానంటున్నటువంటి దేవునికి నీ హృదయాన్ని అప్పగించాలి. కాబట్టి రక్షించబడినటువంటి వ్యక్తి, మారు మనసు పొందినటువంటి వ్యక్తిలో మొదట ఏమి కలిగి ఉండాలంట? క్రీస్తు సారూప్యంలోనికి రావాలి. యేసుక్రీస్తు స్వభావాన్ని కలిగి ఉండాలి. రెండవదిగా మన బిహేవియర్ మారాలి, మన ప్రవర్తన మారాలి, మన మనస్సు మారాలి, మన హృదయము మారాలి. ఇవేవి మార్పు చెందకుండా దేవుని బిడ్డగా కొనసాగటం అన్నది అర్థం లేనటువంటి విషయం. కనుక మన హృదయాలు మార్చుకుందాం, మన ప్రవర్తనను మార్చుకుందాం, క్రీస్తు సారూప్యంలోనికి క్రీస్తు స్వభావాన్ని ధరించుకుందాం. యేసుక్రీస్తుకు కలిగినటువంటి ఆ దీన మనసు కలిగి మనము మన ఆత్మీయ జీవితంలో ముందుకు కొనసాగుదామని ప్రభువును బట్టి మనవి చేస్తున్నాను. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమె